అనురాగానికి అర్థం అమ్మ, మమకారానికి మూలం అమ్మ, అలసటకి దూరం అమ్మ. అలాంటి అమ్మలందరికీ ఊరటనివ్వడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం హైదరాబాదీ కిచిడి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన హైదరాబాదీ కిచిడికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. హైదరాబాదీ కిచిడికి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఎర్రపప్పు అండి. మనం వాడుక భాషలో ఎర్రపప్పు అంటాం, లేదా దీన్ని మైసూర్ దాల్ అంటారు. ఇది చాలా తొందరగా, అన్ని పప్పులు కొంచెం మనం కుక్కర్ లో పెట్టి 2-3 విజిల్లు పెట్టి ఉడకబెడతాం కదా, కానీ ఈ పప్పు చాలా తొందరగా ఉడికిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ హైదరాబాదీ కిచిడికి మనకు కావాల్సింది నెయ్యి. కిచిడి అంటే మనం నెయ్యి వాడతాం కదా. జనరల్ గా కిచిడి అంటే ఏ రైస్ అయినా కొంచెం పేస్ట్ లాగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా. ఈ హైదరాబాదీ కిచిడి మటుకి కొంచెం పొడిగా ఉంటుంది, పులావ్ లాగా ఉంటుంది. కావాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. ఈరోజు నేను ఏం వెజిటేబుల్స్ వేయట్లేదు, కొంచెం గరం మసాలాలు వేస్తున్నాను. అవి ఏవి దంచి వేయట్లేదు, పిల్లల కోసం కదా, దంచి వేయకుండా అలా డైరెక్ట్ గా వేస్తున్నాను. మనం లంచ్ బాక్స్ లో పెట్టేటప్పుడు అవి ఏవి రాకుండా తీసి పక్కన పెట్టేసి పిల్లలకి జాగ్రత్తగా పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇక్కడ నెయ్యి అయితే వేడిగా అయింది. ఇప్పుడు ఇందులో మనం వేద్దాం కొన్ని మిరియాలు. చూడండి నేను ఎంత కొంచెం తీసుకున్నాను. మిరియాలతో పాటు 3 లవంగాలు, అలాగే 2 ఇలాచీలు, దాంతో పాటు దాల్చిన చెక్క. నేనైతే ఎప్పుడైనా ఎవరికైనా ఏం చెప్తానంటే, పిల్లలకి ఏది చేసినా సరే, అన్నం ఐటమ్ చేసినా, చపాతీలు చేసినా, కూర చేసినా కూడా దాల్చిన చెక్క కొంచెం ఎక్కువగా ఇస్తుండండి. ఎందుకంటే దాల్చిన చెక్క వల్ల మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. సో ఇది బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసి వేసాను నేను. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అవ్వాలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయితే కొంచెం తీయదనం వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత నీళ్లు పోస్తాం కదా, అప్పుడు ఉల్లిపాయలకు వచ్చిన బ్రౌన్ కలర్ చక్కగా అన్నంకి పట్టుకుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఉల్లిపాయలు. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఇందులో మనం బియ్యం వేసుకుంటున్నాం కదా, బియ్యంకి అలాగే పప్పుకి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. సో ఉప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసాం కదా, కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి చాలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. కొంచెమే, ఒకే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేయగానే మనకి వాసన తెలిసిపోతుంది కదా, ఆ పచ్చి వాసన పోగానే ఇందులో కొంచెం పసుపు, పొద్దున్నే లంచ్ బాక్స్కి అన్నంతో ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇలా కిచిడి లాగానో ఫ్రైడ్ రైస్ లాగానో ఏదైనా అన్నంతో ఐటమ్ చేస్తే మనకు కొంచెం పని తక్కువ అవుతుందండి. లేదంటే 2 రకాలు, ఒకటిసారి కూర వండాలి, ఇంకోసారి అన్నం వండాలి, అదంతా కాకుండా ఒకే దగ్గర చేస్తే మనకి పని ఈజీ అవుతుంది, పిల్లలు కూడా టేస్టీగా ఉంటుందని తింటారు కూడా. సో ఇప్పుడు జనరల్గా పప్పులనే కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా, మైసూర్ దాల్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి పప్పు ఇంకా బియ్యం 2 ఒకేసారి వేసేయాలి. మసూర్ దాల్ని ఇందులో వేసాం కదా, ఇప్పుడు బియ్యం కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ కిచిడికి జనరల్గా కిచిడి చేస్తే మనం 1 గ్లాస్ బియ్యంకి 2, 3, 4 గ్లాసుల నీళ్ళు కూడా పోసుకుంటాం కదా, కానీ ఇందులో 1కి 1.5 నీళ్ళే పోస్తామండి. ఎందుకంటే ఇది కొంచెం పొడిగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా కూడా ఎర్రపప్పుని మెత్తగా ఉడికిస్తే అంత టేస్టీగా ఉండదు, అది కొంచెం పలుకుగా తింటూ ఉంటే తగులుతేనే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు బియ్యం కూడా ఇందులో వేసాం కదా, బియ్యం పప్పు. ఇందులో నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, 1.5 కప్పు నీళ్ళు ఇందులో వేద్దాం.
ఒకటి, అలాగే ఇంకా అర. ఇప్పుడు నీళ్ళల్లో పప్పు ఇంకా బియ్యం ఉడికే వరకు చూసుకోవాలి. అయితే ఇప్పుడే కొంచెం ఉప్పు రుచి చూసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఉడికిన తర్వాత ఉప్పు వేయడం కష్టం కదా. ఇప్పుడే కనుక ఉప్పు రుచి చూసుకుంటే మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంది, ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. అప్పుడే అన్ని మసాలాలు వేసాం కదా, అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ బ్రౌన్గా చేసాం కాబట్టి మంచి ఆ వాటరే మంచి టేస్ట్ వచ్చిందండి. సో ఇప్పుడు అన్నం మంచిగా ఉడికే వరకు మూత పెట్టేద్దాం. ఒక 5-10 నిమిషాలు ఉడకడానికి టైం పడుతుంది. కొంచెం అన్నం పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత చిన్న మంటలో పెడితే అప్పుడు కింద మాడకుండా సరిగ్గా ఉడుకుతుందండి. బియ్యంలో ఏముంటాయి, స్టార్చ్ ఉంటుంది, అలాగే పప్పులో ప్రోటీన్ ఉంటుంది. స్టార్చ్ ఇంకా ప్రోటీన్ కాంబినేషన్ ఎప్పుడు కూడా మంచిది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఒక పూట మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే బాయిల్డ్ ఎగ్ లేదా పప్పు ఏదో ఒక ప్రోటీన్ పిల్లలకి ఇస్తూ ఉండాలండి. అయితే ఇది ఉడకడానికి 5 నుండి 10 నిమిషాలు పడుతుంది కదా. చూడండి, ఇక్కడ మన హైదరాబాదీ కిచిడి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అయితే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం మంట చిన్నగా పెట్టేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఆ ఉన్న కొంచెం నీరు కూడా మొత్తం లాగేసుకొని మన హైదరాబాదీ కిచిడి టేస్టీ కిచిడి రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు ఒక ఫ్రూట్ అయినా ఒక వెజిటేబుల్ అయినా ఒక సలాడ్ అయినా ఇస్తాం కదా, అలాగే ఈరోజు కూడా ఒక సలాడ్ ఇస్తున్నాం. అది కూడా కీరాతో, కీరా ఇంకా పెరుగు, ఇవి రెండిటితో చాలా చాలా సింపుల్ అండి, టేస్టీగా ఉంటుంది, అందుకే ఇష్టంగా కూడా తింటారు. సో ఇప్పుడు నైఫ్ తీసుకొని ఓన్లీ పిల్లలకు కదా మనం కొంచెమే ఇస్తాం కదా, సగం అయితే సరిపోతుంది. నేను సగం కీరా తీసుకున్నాను. కీరా చాలా మంచిదండి, చాలా చలవ చేస్తుంది. ఇంకా కీరాలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి చాలా మంచిది. ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు కదా. ఎవరైనా సరే కొంచెం బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు, ఆకలిని కంట్రోల్ చేయాలనుకున్న వాళ్ళైతే కీరా చాలా మంచిదండి. కీరా 1-2 అలాగే డైరెక్ట్గా తినేసాం అనుకోండి, మనకి ఆకలి తగ్గుతుంది. ఎప్పుడైనా చాలా ఆకలిస్తుంది, ఏం చేయాలి, కంట్రోల్ చేయాలి, కొంచెం వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఆకలి వేసిన వెంటనే కొంచెం కీరా కట్ చేసుకొని దానిపైన లైట్గా ఉప్పు లేదా నిమ్మకాయ పిండుకొని తింటే మీకు ఆకలి తగ్గుతుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు మళ్ళీ ఇలా చిన్నగా కీరాకి నేను పైన పొట్టు ఏం తీయలేదండి. పొట్టుతో తిన్నా కూడా బాగుంటుంది, చాలా మంది పొట్టు తీసేస్తారు కదా, అలా కాకుండా పొట్టుతో కూడా పిల్లలకి అలవాటు చేయండి, బాగానే ఉంటుంది. మధ్యలో ఏం తగలడం అలా ఏముండదు కాబట్టి పిల్లలు కూడా తింటారు, వాళ్ళకి ఇస్తూ ఉంటేనే ఏదైనా అలవాటు అవుతుంది. సో కీరాని ఇందులో వేసిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు, దాంతో పాటు కొంచెం కొత్తిమీర వేసి ఈ మనం తీసుకున్న కీరాకి ఇంకా పెరుగుకి సరిపడా ఉప్పు, ఇప్పుడు మనం చేస్తున్న ఈ కీరా సలాడ్ డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, లేదా మనం చేస్తున్న హైదరాబాదీ కిచిడిలో ఇలా వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. సో మనం రైతా చేసుకుంటాం కదా, కీరా రైతా, అలాగే కానీ ఇది కొంచెం డ్రైగా చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు మొత్తం కిచిడి తిన్న తర్వాత డైరెక్ట్గా ఊరికినే తింటారని చెప్పి నేను ఇలా కొంచెం పొడిగా చేస్తున్నాను. ఇలా పెరుగులో కలిపేసాం కదా, కొత్తిమీర, కీరా ఇంకా సరిపడా ఉప్పు వేసిన తర్వాత లంచ్ బాక్స్ తీసుకొని ఒక సైడ్ ఈ సలాడ్ పెట్టేస్తున్నాం. ఈ సలాడ్ పెట్టేసిన తర్వాత కొంచెం పైనుండి చాట్ మసాలా వేస్తే కొంచెం పుల్లగా ఆ రుచి చాలా బాగుంటుంది, అందుకే సలాడ్ పైన నేను చాట్ మసాలా వేసాను. ఇప్పుడు చూడండి, మన హైదరాబాదీ కిచిడి రెడీ అయిపోయింది. ఇంత చక్కగా పొగలు వస్తున్నాయి కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడైతే మంచి అరోమా కూడా వస్తుంది. ఒక్కసారి ఇలా కలిపేద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన హైదరాబాదీ కిచిడి రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం ఇలాగే పెట్టేద్దాం.
అప్పుడు ఇందులో ఉన్న వేడంతా పోతుంది కదా, డైరెక్ట్ గా పిల్లలకి వేడి తీసి లంచ్ బాక్స్ లో పెట్టిస్తే అదంతా అతుక్కుపోతుంది. మళ్ళీ లంచ్ టైంకి కొంచెం వాళ్ళకి తినాలనిపించదు. అదే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పెట్టామనుకోండి అలాగే ఫ్రెష్ గా ఉంటుంది, అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. అయితే పిల్లలకి ఇందులో మనం చాలా మసాలాలు వేసాం కదా, లవంగాలు, ఇలాచి, అలాగే మిరియాలు కూడా వేసాం. పిల్లలు మిరియాలు తిన్నారనుకోండి కారం తగిలితే వాళ్ళు తినలేరు కదా. అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉన్న మసాలాలన్నీ తీసేద్దాం. సో ఒక ప్లేట్ తీసుకొని ఇలా బిర్యానీ ఆకు రాకుండా ఓన్లీ ఫస్ట్ అన్నం తీసుకుందాం. మన ఎర్రపప్పు కనిపిస్తుంది కదా, ఇందులో పసుపు వేసాం కాబట్టి పప్పు ఎర్రగా కనిపించట్లేదు. మధ్యలో మనకి తెలుస్తూ ఉంటుంది. మొత్తం కిచిడి లాగా పేస్ట్ లా అయితే అంత బాగుండదు. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ గా ఉంటుందండి హైదరాబాద్ కిచిడి. ఇలా మనం మసాలాలన్నీ బయటికి తీసేలోపు చల్లగా కూడా అయిపోతుంది. అప్పుడు లంచ్ బాక్స్ లో ఇచ్చేయచ్చు. చూడండి ఇక్కడ ఉన్న లవంగా, ఇలాచి తీసేద్దాం. కరివేపాకు మటుకి అలాగే ఉంచండి. పిల్లలకి కరివేపాకు తినడం అలవాటు చేయండి. కరివేపాకు చాలా మంచిది. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు తినేటప్పుడు తీసేస్తారు, అలాగే తింటే కనుక ఇంకా మంచిది. సో ఇప్పుడు ఇందులో సైడ్కి హైదరాబాదీ కిచిడి పెట్టేద్దాం. ఓకే, మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడేమో మన హైదరాబాదీ కిచిడి, దాని పక్కన కీరా సలాడ్. సూపర్ గా ఉంది కదా. హైదరాబాదీ కిచిడి తయారీ విధానం: ముందుగా ఒక బాండీలో నెయ్యి వేడి చేసుకొని అందులో మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకున్న తరువాత కొద్దిసేపటికి ఎర్రపప్పు, బియ్యం వేసి బియ్యానికి సరిపడా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని లంచ్ బాక్స్ లో కీరా ఇంకా పెరుగు సలాడ్ పెట్టుకుంటే మన హైదరాబాదీ కిచిడి రెడీ. చూసారు కదండి, ఈ రోజు మన సెగ్మెంట్ లంచ్ బాక్స్ లో మనం చేసిన హైదరాబాదీ కిచిడి ఎంత చక్కగా వచ్చిందో. తప్పకుండా రేపు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ లో చేసివ్వండి. వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు లంచ్ బాక్స్ ని ఖాళీగా తెస్తారు. రేపటి మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో సరికొత్త ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, ఎంతో ప్రేమతో మమ్మీస్ కిచెన్ లో. అప్పటి వరకు బాయ్.